హలో, హూ ఇస్ దట్? లోపల నుంచి కుడుతుందా? హలో, ఎనీబడి హియర్? ఫ్రెండ్స్, మనలో చాలామందికి యునైటెడ్ ఎమిరేట్స్లో ఉన్న షార్జా నగరం దగ్గరలో ఉన్న ఈ గోష్ నగరం అయితే తెలిసే ఉంటుంది. అండ్ ఇలాంటి గోష్ నగరమే ఈజిప్ట్ దేశంలో ఉంది ఒకటి. ఆ నగరాల్లో చాలామంది డ్రోన్ షాట్లు కానీ కెమెరాలు కానీ యూజ్ చేయడం నేరం. అండ్ ఆ నగరానికి పరాయి దేశస్తులు కాదు కదా, పరాయి గ్రామస్తులు కూడా అక్కడికి వస్తే కన్నా చాలా అనుమానాస్పదంగా చూస్తారు. రాత్రిపూట నేను ఇప్పుడు చూపించబోతున్న ఆ ప్లేస్లో రాత్రిపూట కాదు కదా, పగలు వెళ్ళినా కూడా ఆ ఊరి ప్రజలు అస్సలు ఒప్పుకోరు. ఎందుకంటే గతంలో ఇలాగే ఎవరో ఏదో చేస్తాము అని చెప్పేసి వెళ్ళి అక్కడ దాచిపెట్టి ఉన్న మమ్మీల్ని తీసుకెళ్ళి వాళ్ళని లేపాలని ప్రయత్నం చేసి ఒక ఊర్లో ఒక ఇంట్లో చాలా ఉన్మాదం అయితే జరిగింది. ఆ తర్వాత అస్సలు అక్కడికి ఎవ్వరు వెళ్ళినా కూడా అక్కడ లోకల్లో ఉన్న విలేజెస్లో కూడా అస్సలు ఒప్పుకోవట్లేదు. అలాంటి ప్రదేశాన్ని మీకు చూపించబోతున్నాను. ఎవరైతే తీసుకెళ్ళి ఒక ఇంట్లో ఉన్మాదం జరిగిందన్నాను కదా, ఆ ఇంట్లో మనం ఈరోజు నైట్ వీడియో చేయబోతున్నాను. లిస్సా మౌజూద్ మిన్ని మమ్మీ. సో ఇక్కడ ఇప్పటికీ మమ్మీలు అలాగే ఉన్నాయి, వాటిని వెలికి తీయలేరు అని అన్నారు. ఏమన్నా అది ఎందుకో ఏంటో అని నాకైతే ఇప్పుడు తెలియదు. ఫ్రెండ్స్, టైటిల్ అయితే చూసే ఉంటారు, నాట్ అలౌడ్ దిస్ విలేజ్ అని చెప్పేసి పెట్టాను కదా. ఈ విలేజ్లో మామూలుగా మనకు ఈ విలేజ్కి సంబంధించిన వాళ్ళు లేదంటే వీళ్ళకు సంబంధించిన బ్లడ్ రిలేషన్ వాళ్ళు తప్ప వేరే వాళ్ళు అలౌడ్ లేదు. ఎందుకంటే ఇక్కడ చాలా వరకు పురాతనమైన మమ్మీల్ని దాచిపెట్టడం జరిగింది. ఈ మమ్మీలు మళ్ళీ బతుకుతాయి అని చెప్పేసి వీళ్ళ శాస్త్రాలు గ్రంథాల ప్రకారం ఎవరైనా చదివిన వాళ్ళు వాటిని లేపేదానికైతే చాలా ప్రయత్నాలు అయితే చేశారంట. అండ్ మనం ఇప్పుడు ఎక్కడైతే ఉన్నామో ఇక్కడి నుంచి కొంచెం దూరంలో ఎదురుగా మనకు కనపడుతుంది. ఆ ఇంట్లో అయితే ఈరోజు రాత్రి హంటింగ్ చేయబోతున్నాను. కానీ ఇక్కడి నుంచి తీసుకొని పోయిన ఆ మమ్మీల్ని ఏ ఇంట్లో అయితే దాచిపెట్టి వాళ్ళని లేపేదానికి ప్రయత్నించారో ఆ ఇంట్లోకి అయితే వెళ్ళబోతున్నాం మనం. బట్ మాఫీ గదీం హదా గదీం. ఇది చూపించి ఇతను మనిషిది అంటున్నాడు. నేనుండి అది పాతది కాదు కదా, ఇలాంటివి ఏమైనా పెట్టి ఓకే. ఆరిఫ్ అదే 1000 rooms. 1000. Hey. 1000. Whole body. Whole body here. Whole body. Yeah. Just here. We can't go another day. Look, too much. Yeah. Too much. No, maybe 10 mummies here. Here? Maybe 10, yes. Look, 1, 2, 3, but we can't touch. Why? We can't touch. ఫ్రెండ్స్, ప్రస్తుతానికైతే అతను ఇప్పుడు నేను చూస్తున్న ఈ పొర్రెలు కానీ ఆ మూట కట్టిన శవాలు కానీ ఇవన్నీ అప్పట్లో మమ్మీలు అన్నాడు. ఈ మమ్మీల్ని ఉపయోగించి వీటికి తిరిగి ప్రాణాలు పోయాలి అని చెప్పేసి ప్రయత్నించిన ఆ ఇంట్లో ఏం జరిగింది, ఆ ఇంట్లో వాళ్ళు ఎలా చనిపోయి వాళ్ళు కూడా మమ్మీలుగా మారారా అని తెలుసుకుందామని చెప్పేసి నేను చేస్తున్న ఈ ప్రయత్నం. تمام الحمد لله. هذا واجد خوف. 100 عندكم زي دول هناك؟ ايش؟ You have the same in India? لا ما فيش. يلا برموت ما في عليه. ها؟ يقدر؟
Yes, yes. Look, they took everyone to come here. Yeah. There's mummy, there's a mummy too. Yes. This is mummy. Mummy. ఫ్రెండ్స్ అక్కడ దాదాపు అంటే నేను ఆ వీడియో తీసేటప్పుడు ఆ మనిషి అయితే వచ్చాడు కదా, సో అతను మెల్లిమెల్లిగా మళ్ళీ గొడవ అయితే చేయడం స్టార్ట్ చేశాడు. ఇక్కడ వీడియో తీయకూడదు, అసలు ఇక్కడ రాకూడదు, అది ఇది అని చెప్పేసి. అండ్ మొత్తానికి ఇది ఎలా ఉందంటే మన హైదరాబాద్లో సీతాఫలం మండి దగ్గర దేడ్లాగర్ ఉంది కదా, సో అలాగుంది. నాకు ఆ టైం ఆ సిచ్యువేషన్ కూడా గుర్తొచ్చింది. నేను అప్పుడు షూట్ చేస్తుంటే ఆ ఇంటి లోపలికి వెళ్తుంటే చాలామంది బయట నుంచి వచ్చి చూడడం, అండ్ కొందరు మన సబ్స్క్రైబర్స్ కూడా నేను అక్కడికి వచ్చానని చెప్పేసి బయట వెయిట్ చేశారు కదా నైట్ టైం. అలాగే నేను ఈ ఇంట్లోకి వెళ్తుంటే కన్నా చాలామంది బయట అయితే నన్ను ఆపాలని ప్రయత్నించారు. వాళ్ళకి కొంచెం ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను, లోపలికి వెళ్తాను, మీరు చాలా ఇయర్స్ నుంచి లోపలికి వెళ్ళలేదు కదా, లోపల ఎవరన్నా ఉన్నారా, ఏమన్నా ఉందా అని మీకు చూపిస్తానన్నాను. అండ్ లోపలికి వెళ్ళిన తర్వాత ఒక పెద్ద శబ్దం అయితే జరిగింది. ఆ శబ్దం అవ్వగానే వాళ్ళంతా వచ్చేసారు. అండ్ వచ్చిన తర్వాత వాళ్ళు కొంచెం మర్యాదపూర్వకంగా కాకుండా కొంచెం గట్టిగా, అసలు నువ్వు ఇప్పుడు కెమెరా ఆఫ్ చేసి బయటికి వస్తావా లేదా అని చెప్పి నన్ను బయటికి తీసుకురావడం అయితే జరిగింది. ఒకసారి మీరు వీడియో ఎక్కడే కానీ స్కిప్ చేయకుండా చూడండి. అండ్ ఈ వీడియో నేను పెట్టేదానికి కారణం ఏంటంటే నేను పెద్ద గొప్ప, నేను పోయి చూసినా అని చెప్పేదానికి కాదు. మన తెలుగు వాళ్ళలో కూడా ఇంతకు అంటే ఈజిప్ట్లో దాగి ఉన్న రహస్య మమ్మీల సమాధుల్లో అండ్ వాళ్ళ గదుల్లో వాళ్ళ ఇళ్లలో తిరిగి వచ్చిన వారు ఉన్నారు అని ఎవరన్నా చెప్పుకుంటారని చెప్పేసి నేను ఈ వీడియో పెట్టడం అయితే జరిగింది. హాయ్ హలో గైస్, వెల్కమ్ టు వండర్ విహారీ. దిస్ ఈజ్ నైట్ ఆఫ్ మీ 3rd or 4th, ఐ డోంట్ నో. ఇక్కడ ఏదో అంటే దీని గురించి నేను అందువేళ చెప్పాను కదా, అది ఏమైనా పెడతానో కట్ చేస్తానో తెలియదు. మధ్యలో వీడియోలో ఒకటైతే చెప్తున్నాను, ఈ ఇంట్లో 2-3 ఆడదయ్యాలు ఉన్నాయంట. ఫస్ట్ టైం చూద్దాం ఎలా ఉంటుందో. అండ్ నెత్తికి బెల్ట్ తెచ్చుకోవడం మర్చిపోయాను. సో 2 కెమెరాలు చేతిలో ఉన్నాయి, నైట్ విజన్ కానీ ఐఫోన్ కానీ. బాగా బెదిరిపోయి ఫాలో చేసినట్టున్నారు వీళ్ళు. గోస్ట్ హంటింగ్ కన్నా దొంగతనమే ఈజీ అనిపిస్తుంది నాకు ఈ దేశం. సౌండ్ పైన వచ్చిందా బయట వచ్చిందా? హలో, ఉందంట దయ్యం. చెప్పులు పర్లేదు, మనలాగానే చెప్పులు గిప్పులన్నీ వేసి కట్టి పెట్టారు. ఇక్కడ ఏదో దయ్యం అంటారు. హలో, హూ ఇస్ దట్? లోపల నుంచి కుడుతుందా? హలో, ఎనీబడి హియర్? ఇక్కడ ఎవరన్నా ఉన్నారా? आई अहद मौजूद मिन्नी?
కొంపదీసి వాళ్ళు చెప్పింది నిజమేనా? दूर चित्र की గోడల నుంచి సౌండ్ వస్తుంది, అర్థం కావట్లేదు. హలో 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 ఫ్రెండ్స్, అంత దగ్గర నుంచి నా కళ్ళ ముందరే ఆ డోర్ జిన్ అని క్లోజ్ అయ్యేదలికి నా ఒళ్ళు ఒక్కసారిగా జలగరించేసింది అండ్ నా చెవిలో ఉన్న హెయిర్ బడ్ కూడా టక్ అని కింద పడిపోయింది. సో ఒకసారి గమనించండి నాకు ఎంత ఫీల్ అయితే అక్కడ కలిగి ఉంటుందో. కానీ మీకు వీడియో చూసేటప్పుడు ఏంది ఇది నిజమా అనిపిస్తుంది, నాకు కూడా అలాగే అనిపించింది. సలాం అలైకుం. ఫ్రెండ్స్, అంతకుమించి ఆ వీడియో కన్నా నేను రివీల్ చేస్తే కన్నా ఎవరైతే నాకు అక్కడ ఒక ఫ్రెండ్ లాగా హెల్ప్ చేశారో తనకు చాలా ఇబ్బంది చేస్తారు అక్కడి వాళ్ళు. ఆల్రెడీ నేను అది ప్రేతాల నగరం అయితే ఎప్పుడైతే వీడియో పెట్టానో అప్పటి నుంచి బాగా అబ్జర్వ్ చేసి ఫాలో చేయడం కూడా స్టార్ట్ చేశారు వాళ్ళు అక్కడి వాళ్ళు. సో అందుకనే నేను అతన్ని అడిగి అతనికి వీడియో పంపించి ఫుల్ వీడియో మొత్తం చూసి ఇక్కడి వరకు చాలు, ఆ తర్వాత పెట్టొద్దు, నాకు చాలా ఇబ్బంది అవుతుంది ఇక్కడ అంటే. సో అతని సేఫ్టీ కూడా నేను చూసుకొని ఈ వీడియో ఇక్కడికైతే నేను ఏం చేస్తున్నాను. బట్ అక్కడ ఏం చూశాను అనేది ఎవరికైనా క్యూరియాసిటీ ఉంటుంది. ఏం లేదు, మనం ఆల్మోస్ట్ ఒక చోట చూసాం కదా మమ్మీ ఎముకలు అవి ఇవి, అలాంటి ఎముకలే నాకు తెలిసి ఒక 10-15 మంది ఎముకలు వాళ్ళను తాళ్ళతో కట్టిపడేస్తే ఎలా ఉంటుందో అలాగ ఉన్నింది. అక్కడ నేను వెళ్ళగానే ఒక పెద్ద శబ్దం చేసుకుంటూ వాళ్ళ లోపలికి ఒక 10-15 మంది వాళ్ళు కూడా వచ్చేసారు. ఇంకా వచ్చి నువ్వు ఏం చేస్తున్నావు, ఏంది అసలు నీకు తెలుస్తుందా, ముందు పాద బయటికి అని చెప్పేసి తీసుకొని వచ్చేసారు. సో ఆల్మోస్ట్ వాళ్ళ దగ్గర వీడియో డిలీట్ చేసినట్టయితే చేశాను. కానీ నేను వెళ్ళి వచ్చాను కదా, ఇంత కష్టం పడ్డాను కదా, మీకు కూడా తెలియాలి కదా, అంటే నేను ఎంత డేర్ చేశాను అన్నది. డేర్ కాదు, మన పేరు అయితే నిలబడిపోతుంది కదా.
అలా అని ఒక ప్రయత్నం అయితే చేశాను. ఆ ప్రయత్నాన్ని మీ ముందుకు తీసుకొని రావడంలో ఇంతవరకు అయితే నేను సఫలమయ్యాను, మిగతాదంతా విఫలమయ్యాను. ఇంకా చాలా ఉన్నాయి. నేను పిరమిడ్స్ పైకి ఎక్కిన వీడియో కూడా త్వరలో పెట్టబోతాను.